రష్యా ఆయిల్ అన్నటువంటిది మనం కొనడం మానేసాము. రష్యా ఆయిల్‌కి మనం రూపాయల్లో డబ్బులిస్తాం. రూబెల్స్‌లో డబ్బులిస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి యువాన్లు, చైనా వాళ్ళ యువాన్లు లేకపోతే ఆళ్ళకి సంబంధించిన రూబెల్స్‌లో డబ్బులిస్తాం. అంతే తప్పించి మనం డాలర్‌లో ఇవ్వం. డాలర్‌లు ఆళ్ళకి గూడా పనిజేయవు. అదే మనల్ని ఒక రకంగా ఇప్పుడు కాపాడుతుంది. రష్యా దగ్గర నుంచి మనం కొంటున్న ఆయిలు, ఇరాన్ దగ్గర నుంచి మనం కొంటున్న ఆయిలు, వెనిజులా దగ్గర నుంచి మనం కొంటున్న ఆయిలు. రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అని ఆదేశించి 50% పెనాల్టీలు వేసినా, టారిఫ్‌లు వేసినా మనం కొంటూనే ఉన్నాం. ఈ మధ్యన ఏదో తగ్గించేశాడు మోడీ, ఆపేశాడు. దాంతో మేము 25% టారిఫ్‌లు తెస్తానని చెప్పింది అమెరికా. బట్ అదేం లేదు పొమ్మని చెప్పింది ఓపెన్‌గానే ఇండియా. ఓవరాల్‌గా చూస్తే మన ఆయిల్‌లో ఇప్పుడు మనం కొంటున్నది 45% ఆయిల్ రష్యా నుంచి. ఒకప్పుడు 1% కొనేవాళ్ళం. మనకి రేట్ తగ్గించిస్తున్నారు కాబట్టి ఇప్పుడు 45% కొంటున్నాం. ఇరాన్ దగ్గర నుంచి 18% కొంటున్నాం. అలాగే అమెరికా నుంచి 6% కొంటున్నాం. దుబాయ్ నుంచి 9% కొంటున్నాం. సౌదీ అరేబియా నుంచి 12% కొంటున్నాం. కువైట్ నుంచి 1% కొంటున్నాం. అంగోలా నుంచి 1% కొంటున్నాం. నైజీరియా నుంచి 3% కొంటున్నాం. అదే సందర్భంలో 5% ఇతర దేశాల నుంచి, 7 ఇతర దేశాల నుంచి కొంటున్నాం. ఇది అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి తాజా అంశం.